హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 124 వీడియో. ఈ 124 వీడియో ఇంతకుముందు పాస్ట్ కంటెంట్స్లో ఉంటే 123 వీడియో చేశాము. అయితే ఆ వీడియోకి అనుగుణంగానే ఈ ఒక పాస్ట్ కంటిన్యూస్ గురించి మనం నేర్చుకుంటున్నాము. పాస్ట్ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు 123 వీడియోలు. ఇంతకుముందు వీడియోలో ఈ 124 వీడియోలో మొత్తం 5 రకాల వాక్యాలను మనం నేర్చుకుంటున్నాం. ఇందులో పాస్ట్ కంటిన్యూస్లో ఎలా చేయొచ్చు 5 వాక్యాలు అనేటువంటిది మీకు నేను నేర్పిస్తున్నాను. మామూలు మొత్తం ఇక్కడ రాశాము. 12 సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో కూడా రాశాను మీకు సులభంగా అర్థం కావడానికి. పాస్ట్ కంటిన్యూస్లో యాక్షన్స్, ప్రశ్న పదం ఎలా చేయాలి, లేదు కాదనే వాక్యం ఎలా చేయాలి, మళ్ళీ ప్రశ్న లేదు కాదనే వాక్యాలను వాటిని ఎలా చేయాలి. మొత్తం 5 వాక్యాలు ఇలా ఉన్నాయి. మామూలు వాక్యాలు ఒకటి, నెక్స్ట్ ప్రశ్న వాక్యాలు రెండవది, లేదు కాదనే వాక్యాలు మూడవది, తర్వాత 2 లేదు కాదనే వాక్యాలు ప్రశ్న వాక్యాలు అది నాలుగవది, 5వ వాక్యం వచ్చేసి వేర్, వాట్, విచ్, వెన్, వేర్తో వచ్చేటువంటి ఒక ప్రశ్నలు అవి. మొత్తం 5 రకాల ప్రశ్నలు మనం ఇందులో నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ హీ వాస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అతడు అతని స్నేహితుడితో నిన్న ఈ సమయానికి మాట్లాడుతున్నాడు. ఇది మామూలుగా మనం చెప్పే సెంటెన్స్ అనమాట. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు దాని మీద ప్రశ్న చేయాలనుకోండి, అతను మాట్లాడుతున్నాడు ఈ సమయానికి వాళ్ళ ఫ్రెండ్తో అని, అప్పుడు హీ వాజ్ ఉంది కదా, వాజ్ ముందు వస్తుంది, వాజ్ తర్వాత హీ వస్తుంది. వాజ్ హీ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది దీని మీనింగ్ ఏంటి తెలుగులో, అతని యొక్క ఫ్రెండ్తో నిన్న ఈ సమయానికి మాట్లాడుతున్నాడా. ఇది మొదటి వాక్యం. ఓకే, ఇది సెకండ్ వాక్యంది, ఇంకో క్వశ్చన్ది తెలుగు ట్రాన్స్లేషన్. తర్వాత ఇంకోటి మూడో వాక్యం వచ్చేసి హీ వాజ్ నాట్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నాట్ అంటే లేదు కాదనే వాక్యం. అతడు నిన్న ఈ సమయానికి అతని ఫ్రెండ్తో మాట్లాడలేదు. హీ వాజ్ నాట్ టాకింగ్. ఓకే, నాలుగో వాక్యం వచ్చేసి వాజ్ హీ నాట్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇక్కడ ప్రశ్న లేదు కాదు 2 వాక్యాలు కలిపి మనం చెప్పేస్తున్నాం. ఓకే, అతను నిన్న అతని ఫ్రెండ్తో ఈ సమయానికి మాట్లాడడం లేదా. ఇది 4వ వాక్యం. ఓకే, ప్రశ్న వాక్యం ఉంది ఇందులో, లేదు కాదనే వాక్యం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5వ వాక్యంలో మనం వాట్, విచ్, వెన్, వేరే అనే పదాలు నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. క్వశ్చన్ వర్డ్స్, ఇంటరాగేటివ్ వర్డ్స్, వాటితో మనం ప్రశ్న ఎలా చేయొచ్చు అనేది మీకు ఒక 5వ వాక్యంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి చూడండి, అదే ఎలా రాయొచ్చు. విత్ హూ వాజ్ హీ టాకింగ్ టు అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న అతను ఎవరితో మాట్లాడుతున్నాడు. ఓకే, దీని ఆన్సర్ చెప్పాలనుకోండి. సపోజ్ అతను ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు. ఆన్సర్ హీ వాజ్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అతని ఫ్రెండ్తో ఈ సమయానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఇదే క్వశ్చన్స్ ఇంకేయాలనుకోండి 5 దాంట్లో. వై వాజ్ హీ టాకింగ్, హౌ లాంగ్ వాజ్ హీ టాకింగ్, వేర్ వాజ్ హీ టాకింగ్, వాట్ వాజ్ హీ టాకింగ్, ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాక్యాలు కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రశ్న పదాలతో ఉపయోగించి మిగతా వాక్యాలను కూడా అలాగే చేయొచ్చు మనం. ఓకే, ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు బాగా గమనించండి. ఈ 5 వాక్యాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మామూలు వాక్యాలు, ప్రశ్న వాక్యాలు, లేదు కాదనే వాక్యాలు, మరి 2 కలిపి, మళ్ళీ తర్వాత ఇంటరాగేటివ్ వర్డ్స్ ఆఫ్ వాక్యాలు. ఓకే, I hope you have understood it very well. It's very easy chapter. Once you are perfect, you can ask any questions. No any sentence you can say very easily without any hesitation and doubt. I hope you can practice it a lot and learn very well. Okay, I wish you all the best. And just మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు బాగా మంచిగా ఈ 5 వాక్యాలు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్గా రాశాను. ఈ వీడియో సపరేట్గా రికార్డ్, మంచి వీడియో ఇది, మీకు అర్థం చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, I wish all the best. Have a nice day. Thank you, my dear friends and students. Thanks a lot.